విశాఖ జిల్లాలో విషాదం నెలకొంది. పెళ్లైన 45 రోజులకే నవవధువు సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రేసపు వానిపాలెంలో చోటు చేసుకుంది. శ్రీకాకుళానికి చెందిన రొప్ప సోమేశ్వరరావు తేజశ్రీకి నెలన్నర క్రితం వివాహం జరిగింది. సోమేశ్వరరావు కొంతకాలం నగరంలో లేడీస్ హాస్టల్ నడుపుతున్నాడు. ఈ క్రమంలో పలువురు అమ్మాయిలతో సోమేశ్వరరావు సంబంధాలు పెట్టుకున్నాడు. ఇక ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. సున్నిత మనస్కురాలైన తేజశ్రీ మనోవేదనకు చెంది ఆత్మహత్యకు పాల్పడింది. విశాఖ జిల్లాలో విషాదం నెలకొంది. పెళ్లైన 45 రోజులకే నవవధువు సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేసపు వానిపాలెంలో చోటు చేసుకుంది. శ్రీకాకుళానికి చెందిన రొప్ప సోమేశ్వరరావు తేజశ్రీకి నెలన్నర క్రితం వివాహమైంది. సోమేశ్వరరావు కొంతకాలంగా నగరంలో లేడీస్ హాస్టల్ నడుపుతున్నాడు. ఈ క్రమంలో పలువురు అమ్మాయిలతో సోమేశ్వరరావు సంబంధాలు పెట్టుకున్నాడు. ఇక ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. సున్నిత మనస్కురాలైన తేజశ్రీ మనోవేదన చెంది ఆత్మహత్యకు పాల్పడింది. ఇక విశాఖలో విషాదం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. పెళ్లైన నెల రోజులకే వధువు ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, విశాఖపట్నం రేసువానిపాలెం ప్రాంతంలో అయితే ఈ రోజు ఉదయం అయితే ఒక సంఘటన అయితే చోటు చేసుకుంది. ఆ సంఘటన చూసి స్థానికుల్లో అయితే కలవరపడిన పరిస్థితి కనిపిస్తుంది. 3 నెలల క్రితంగా అయితే ఒక పెళ్లి జరిగిన జంట, అందులో ఒక ఆమె పూర్తిగా ఈ రోజు ఉదయాన్నే సూసైడ్ చేసుకోవడం అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వచ్చిన సమాచారం అయితే ఉంది. దాదాపు వాళ్ళిద్దరిది కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శ్రీకాకుళం ప్రాంతంలో సోంపేట పరిసర ప్రాంతాల్లో వీరిద్దరు కూడా నివసించేవాళ్ళు. తేజశ్రీ అక్కడ నుండి కొత్తగానే ఇప్పుడు సోమేశ్వరరావు దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకున్న 3 నెలలే అవుతుంది. ఈ సోమేశ్వరరావు అనే అతనేమో స్థానికంగా ఒక లేడీస్ హాస్టల్ అయితే రన్ చేస్తున్నారు. లేడీస్ హాస్టల్ రన్ చేసిన సమయంలో వాళ్ళతో పాటు కొంత చనువు పెంచుకొని కొంచెం వేరే విధంగా ఉంటున్నారని చెప్పేసి ఆ కారణంగానే ఆమె అతని భర్తతో అయితే గత కొన్ని రోజులుగా అయితే వాగ్వాదం జరగడం, ఇద్దరి మధ్య కూడా మాట అయితే రావడం అయితే జరిగింది. దానిపైన అతని భర్త ఎవరైతే సోమేశ్వరరావు ఉన్నాడో తేజశ్రీ పైన అయితే పలుమార్లు చేయి చేసుకోవడంతో పాటు కాస్త ఇబ్బంది పెట్టడం పరిస్థితి కనిపించింది. దాంతో వారి యొక్క తల్లిదండ్రులకి ఏమే తెలియజేసినా కూడా ఇవన్నీ సహజమే, నువ్వు వాళ్ళంటే పట్టించుకోవద్దని చెప్పేసి అయితే వాళ్ళ తల్లిదండ్రులు అయితే కాస్త సర్ది చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం ఇది ఏమే తట్టుకోలేని పరిస్థితుల్లో ఇటువంటి ఘటనలన్నీ కూడా స్థానికంగా హాస్టల్లో తన భర్త చేస్తున్న చేష్టలని తట్టుకోలేక తన యొక్క ఆత్మహత్య అయితే చేసుకుంది. కానీ ఇది హత్య లేదా ఆత్మహత్య అనే విధంగా అయితే ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఆత్మహత్య చేసుకునేటప్పుడు మామూలుగా ఒక ఓన్లీ ఉరి చేసుకునేటప్పుడు అయితే మెడకు మాత్రమే ఒక మచ్చలు అయితే ఉంటాయి. కానీ ఒంటి పైన అయితే పలు చోట్ల తీవ్ర గాయాలు కూడా ఉండడంతో ఇది హత్యగానైతే పోలీసులు అనుమానిస్తూ దానిపైన పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి 3 టౌన్ పోలీసులు అయితే సోమేశ్వరరావుని అలానే వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని పూర్తిగా అయితే విచారిస్తున్నారు. తల్లిదండ్రులు అయితే పూర్తిగా ఇది తన బిడ్డనైతే సోమేశ్వరరావు తన భర్త చంపాడని చెప్పేసి అయితే ఆరోపిస్తూ కేసు కూడా పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ సూర్యప్రకాష్.